మనకు కేంద్ర ప్రభుత్వం నుండి నిరుద్యోగ యువతకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి 25 లక్షల రూపాయల వరకు సబ్సిడీ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మనకు ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఈ స్కీమ్ పేరు వచ్చేసి PMEGP అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దీన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాత్రమే మనకు అందివ్వడం జరుగుతుంది. దీనికి యువత స్వయం ఉపాధి పొందడానికి సబ్సిడీతో కూడిన రుణాన్ని అయితే వీళ్ళు అందించనున్నారు. ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా కనీసం 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. మీరు ఇండియన్ అయితే అయి ఉండాలి. తర్వాత మీరు 8th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. కనీసం 8th క్లాస్ వరకైనా అయితే చదివి ఉండాలి. మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు మాత్రమే అయి ఉండాలి. అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ వ్యాపారం ఉండి మళ్ళీ వ్యాపారం పెట్టాలి అనుకుంటే మాత్రం దీనికి కుదరదు. మీరు ఇప్పుడు కొత్తగా మాత్రమే వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటే మాత్రమే దీనికి కుదురుతుంది. ఇప్పటికే వ్యాపారం ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అర్హులు కాదు. అంటే ఈ స్కీమ్ ద్వారా మీరు ఏదైనా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి దాని నుంచి ఉపాధి అయితే పొందొచ్చు. ఈ ఉపాధి పొందడం కోసమే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం మనకు 25 లక్షల రూపాయల వరకు రుణాన్ని అయితే అందిస్తుంది. దీనికి అప్లై చేసుకోవడానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత, అలాగే మహిళలు, SC, ST, BC, OBC, దివ్యాంగులు కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక దీనికి ఎంత డబ్బు వస్తుందనేది మనం ఒకసారి చూద్దాం. వ్యాపార స్థాయిని బట్టి మనకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సేవారంగం నుంచి అంటే ఏదైనా సేవా రంగాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే దీనికి మీకు 10 లక్షల రూపాయల వరకు 15 to 35% వరకు అయితే వస్తుంది. తర్వాత మీరు ఏదైనా తయారీ రంగంకి సంబంధించిన ఏదైనా తయారు చేసే పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటే దీనికి మీకు 25 లక్షల రూపాయల వరకు సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డ్తో పాటు మీరు 8వ తరగతి కంప్లీట్ చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, ఇటువంటిది అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే మీరు ఏ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్లాన్ కూడా ఉండాలి. దీంతో పాటు మీకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డుతో పాటు మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. బ్యాంక్ అకౌంట్తో పాటు కొటేషన్ అయితే ఉండాలి. ఇది తయారీ సామాగ్రి కోసము. ఇక ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఇందులో మీకు ఈ రుణాన్ని మొత్తాన్ని మీకు బ్యాంకులో అయితే జమ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా దీన్ని బ్యాంకుకు సబ్సిడీ ఇస్తుంది. తర్వాత మీరు ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీకు 3 నుండి 7 సంవత్సరాల వరకు టైం అయితే ఇస్తుంది. తర్వాత దీనికి మీకు ఏమైనా ట్రైనింగ్ అవసరం అని అనుకుంటే KVIC లేదా DIT ద్వారా మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే మీరు దీనికైతే అప్లై చేసుకొని మీకైతే సబ్సిడీ కింద అమౌంట్ అయితే వస్తుంది. ఎవరికైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి.